కేసీఆర్ గారు మొదటిసారి చెప్తున్నాను బయటికి, మొన్న రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక సభలో తిట్టారు, చాలా దారుణంగా తిట్టారు. నాకు కేసీఆర్ గారు ఫోన్ చేసి ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఆయన ఓడిపోతున్నాడు, ఆయన నిరాశలో ఉన్నాడు, నువ్వు టెంప్ట్ అవ్వద్దు, కోపం వస్తుంది మనిషికి కానీ టెంప్ట్ అవ్వద్దు, హుందాగా మాట్లాడు, సంయమనంతో మాట్లాడు, ఎదుగుతున్న నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అది అంటే నేను నా కోపం కట్ చేసుకుని, ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నాను తెల్లారి, నేను కూడా చాలా అనుకున్నాను మనసులో ఇంత మాట అంటాడా అని, కానీ ఆయన ఆ మాట అనేసరికి కామ్ అయిపోయాడు. అంటే అలాగా నాయకుడు అనేవాడు నడిపించాలి. ఇప్పుడు ఆ పార్టీలో కూడా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు, వారు నియంత్రించాలి. బీజేపీలో కూడా అధ్యక్షుడు రామచంద్రరావు గారు, వారు నియంత్రించాలి. పార్టీని అల్టిమేట్గా పార్టీ నాయకత్వం కనుక సరిగ్గా ఉంటే, సరైన పద్ధతిలో నడిస్తే మిగతా వాళ్ళు కూడా ఉంటారు. మాకు నాయకుడు చెప్పాడు కాబట్టి నేను గమ్మునున్నాను, అట్లాగే మిగతా వాళ్ళు కూడా నియంత్రిస్తే మంచిది. కానీ అప్పుడప్పుడు మేము కూడా మనుషులమే కదా, ఉప్పు కారం తింటాం కదా. అవతల వాళ్ళు బూతులు మాట్లాడితే, అవతల వాళ్ళు ఇప్పుడు నన్ను మాట్లాడితే పడతాను. కేసీఆర్ గారిని అన్నారనుకోండి, ఆయన మా నాయకుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి 2 సార్లు